సింబాలిక్ గా ఇందులో కూడా బిజినెస్ జరుగుతున్నట్టే. ఒకే ఒక్క మార్గం ఉంది మనం సేవ్ అవడానికి. ఏంటది? నెలకి 2 లక్షలా? అంత సీన్ లేదు. మా నాన్నతో చెప్పానంటే నీ ఉద్యోగం ఊడుతుంది. అంతేకాదు వీళ్ళ సొంత బాబాయ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదెందుకు చెప్పావు ఇప్పుడు? ఇక ఆయనకి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. ఎక్కువ అడుగుతాడు తింగరదానా. ఏంటి సారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ రిలేటివా? వామ్మో, చాలా బ్యాక్గ్రౌండ్ ఉందే. అయితే మాకు కాస్త ఎక్కువే అందిస్తారు. ఏం కావాలో ఎంత కావాలో చెప్పండి. పాప లైన్లోనే ఉంది. చూడండి, మీరు అడిగింది ఇచ్చేసి మేము ఇంటికి వెళ్ళాలి. రేట్ ఎంతో చెప్తే. నా రేట్ నువ్వు ఇవ్వగలవా? తినిస్తుంది. మా బంగారం బాగా రిచ్. ఓకే, మీరు ఇక్కడికి వచ్చిన విషయం దాచడానికి ఓ 2 లక్షలు అవుతుంది. టోటల్ గా పెళ్ళైన విషయం దాచాలంటే 10 లక్షలు. ఒక్కసారిగా కాదు, నెలకిచ్చినట్టు మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వండి. సార్, ఇది టూ మచ్ సార్. టూ మచ్ అనిపించిందా? ఓ పంచేయ్, నువ్వు తన లైఫ్ ను షేర్ చేసుకున్నట్టు అమౌంట్ ను కూడా మీ ఇద్దరు షేర్ చేసుకోండి. లేదంటే నేను ఈ విషయం ఫేస్బుక్ లో షేర్ చేస్తా. చేస్తే చేసుకో, భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే కానిస్టేబుల్ సార్, ఫోటోలు తీ. సార్ 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 ఫోటోల దాకా ఎందుకు సార్? బంగారం ఒకసారి ఇల్లరా. నేను రాను. వస్తాయి, నేను నీ మొగుడిని పిలుస్తున్నాడు. ఒకసారి ఇల్లరా. అలాగేనండి సార్. తొందరగా రా. మెంటలెక్కిందా నీకు? ఓవర్ చేస్తున్నావేంటి? వాడు మన డ్రామా నమ్మి, వాడు గనక మనం భార్యాభర్తలమని, చాటుగా కాపురం చేస్తున్నామని, ఇంట్లో వాళ్లకు భయపడి ఇలా చాటుగా బతుకుతున్నామని ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో వదిలాడనుకో, అయిపోతాం. కాబట్టి ప్రస్తుతం మనం గట్టెక్కడానికి వాడి డీల్కి ఒప్పుకో. లేదంటే మన బతుకులు పులుసు కలిపిన పులిహారే. ఏంటి అర్థమవుతుందా? ఏంటమ్మా డిస్కషన్స్? మాకు చాలా పనులున్నాయి. అయిపోయింది సార్. నా బంగారం నా మాటకి ఎప్పుడు విలువిస్తుంది. మీ డీల్కి ఓకే. ఏం బంగారం? ఓకే ఓకే. అది ఆదర్శ దంపతులు. ఒక్క ఫోటో తీసుకుంటానే. సార్ మళ్ళీ ఫోటో ఎందుకు సార్? రేపు మీరేదైనా ప్లేట్ తిప్పేస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అడ్వాన్స్ కి ఏదైనా ఇస్తున్నారా లేదా? ఇదిగోండి సార్, తీసుకోండి. ఫోన్ నెంబర్ చెప్పు. 98490. నీది? 80088. ఫ్యాన్సీ నెంబర్ బాగుంది. టచ్ లో ఉంటాను. చూడమ్మా, టచ్ లో ఉంటానంటే అర్థం ఏంటో మీకు బాగా తెలుసుగా. తేడా వచ్చిందనుకో, సోషల్ మీడియాలో మీ పేర్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. వస్తానమ్మా. రేయ్, తాళెందుకు కట్టేవరా? నా చప్ప తీసి పడే. గోల్డ్ కదా, ఆ పోలీసుడికి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వస్తుంది. బాయ్. May I come in, sir? Come in, Sanjana. Hello, sir. Welcome to Destiny Group, Sanjana. Please sit down. Thank you. మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ చూసాం. ఇంప్రెసివ్ సంజన. మీ థాట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పైగా కొత్త కొత్త ప్యాటర్న్స్ డిజైన్ చేశారు. ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. కానీ నాకు డౌట్, మన కంపెనీతో పాటు మన కాంపిటీటర్ డ్రీమ్ హోమ్ వాళ్ళు కూడా కొత్త అపాయింట్మెంట్స్ కోసం చూస్తున్నారు. పైగా వాళ్ళు మనకన్నా ఓ మెట్టెక్కి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు.
వాళ్ళ దగ్గర అప్లై చేయకుండా మా కంపెనీలో జాబ్ ఎందుకు అప్లై చేసావో నాకు అర్థం కావడం లేదు. రీజన్ తెలుసుకోవచ్చా? స్వార్థం సార్. స్వార్థమా? ఎలా? జీతం కూడా వాళ్ళు ఎక్కువ ఇస్తారే. జీతం ఇంపార్టెంట్ కాదు సార్. నాకు డబ్బుతో పెద్దగా అవసరాలు లేవు. మా నాన్న కలెక్టర్. నాకే లోటు లేదు. మరి ఈ జాబు? ప్యాషన్ సార్. ఇంటీరియర్ డిజైనింగ్ లో టాప్ లెవెల్లో ఉండాలనేది నా కోరిక. మరి ఇందులో స్వార్థమే ఉంది సార్. సింపుల్ లాజిక్ సార్. ఇప్పటి వరకు నేను కలెక్టర్ కూతురు సంజనని, కానీ రేపు సంజన తండ్రి కలెక్టర్ అంటా అనుకోవాలి. నా జాబ్ వల్ల, నా టాలెంట్ వల్ల మీ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే అప్పుడు నా గొప్పతనం బయటపడుతుంది. అదే నెంబర్ 1 కంపెనీలో నేనెంత కష్టపడ్డా ఆల్వేస్ నెంబర్ 1 కంపెనీ అని క్రెడిట్ అంతా కంపెనీకి వెళ్తుంది. అది సార్ నా స్వార్థం. ఓ, నా స్వార్థం వల్ల ఎవరికి నష్టం లేదు సార్. అందుకే నాది స్వార్థం అని గొప్పగా చెప్పగలను. వావ్, ఇంట్రెస్టింగ్. నీ క్వాలిఫికేషన్స్ కన్నా నీలో క్వాలిటీ అండ్ క్లారిటీ నాకు నచ్చింది. మీలాంటి వాళ్ళ కోసమే మా కంపెనీ ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, నెక్స్ట్ మనం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డ్రీమ్ హోమ్ కంపెనీతో పోటీ పడబోతున్నాం. అది నువ్వే ప్రిపేర్ చేయి అండ్ నువ్వే వెళ్ళి ప్రజెంట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సంజన. థ్యాంక్ యూ సార్. హలో. ఓకే డాడ్, ఐల్ టేక్ కేర్. నో ప్రాబ్లం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మందే. ఇతనేంటి ఇక్కడ కూడా వచ్చాడు? ఏ ఉప్మా కంపెనీని రిప్రజెంట్ చేయడానికి వచ్చుంటాడు. హాయ్. ఇతనొకడు హాయ్ చెప్పడానికి కూడా ఆస్తి రాసిచ్చినంత ఫీల్ అవుతాడు. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేము స్టార్ట్ చేయబోయే వెంచర్ సౌత్ ఇండియాలోనే పెద్దది అండ్ ఇట్స్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ 15 ఇయర్స్. ప్రాజెక్ట్లో కస్టమర్స్కి ఇబ్బంది కలిగించకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ మేమే ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ముఖ్యంగా ఇంటీరియర్ వర్క్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫెయిర్ అండ్ ఫ్రెష్ థాట్స్ ఫ్రమ్ యూ గైస్. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ని మాకు సబ్మిట్ చేయండి. ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. హలో సార్. మిత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సార్. క్వాలిటీ ఆర్కిటెక్ట్స్. హాయ్ సార్. అండ్ నెంబర్ 1 ఇంటీరియర్ డిజైనర్ ఇన్ ఇండస్ట్రీ డ్రీమ్ హోమ్ కంపెనీ లిమిటెడ్. హాయ్ సార్. అతను నాకు ముందే తెలుసు. పైగా అతను ఎవరూ కాదు, డ్రీమ్ హోమ్ ఎండి కొడుకు అభినవ్. ఓ మై గాడ్, ఇతనని తెలియక ఎంత తప్పు చేశాను. ఇప్పుడెలా? అండ్ నౌ డెస్టింగ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. హలో సార్.
Okay, guys. We will tell you our decision in a week. All the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్. ఆల్ ద బెస్ట్. నీ టార్గెట్ నేనే కదా, ఐ మీన్ మా కంపెనీయే కదా అని. లెట్స్ సీ. బాయ్. నువ్వు ప్రేమించింది అభినా? అదే నాకు అర్థం కావట్లేదు. నా పిచ్చితనంతో నేనే ఇంత దూరం తెచ్చుకున్నాను. పైగా అతనికి నేనెవరినో లవ్ చేస్తున్నానని తెలుసు, కానీ అది అతన్నే అని తెలీదు. తెలిసినా అతను కేర్ చేయడు. ఇలాంటి విషయాల్లో ఇంకా లేట్ చేయొద్దు సంజన. వెంటనే అభిని కలిసి నిజం చెప్పేయాలి. ఎలా చెప్పను మధురా? అతను నన్ను అస్సలు కేర్ చేయడు. మరెలా? ఎలా అంటే ఏం చెప్పను, కానీ ఎలాగైనా అభిని కన్విన్స్ చేయాలి. అతను నన్ను లవ్ చేసేలా చేయాల్సి ఉంటుంది. అది తర్వాత. ముందు కనీసం అతనికి నీ లవ్ విషయమైనా తెలియాలి కదా. అసలే అభి యాటిట్యూడ్తో చంపేస్తాడు. ఆ యాటిట్యూడ్కే పడిపోయాను. కానీ దానివల్లే అతనికి దగ్గర అవ్వలేకపోతున్నాను. సంజన, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకో. అతను నీకు కరెక్టేనా? ఐ మీన్, ఎప్పుడైనా డీప్గా వెళ్ళి ఆలోచించావా? నేను ఫిక్స్ అయిపోయాను మధురా. అభియే నా లైఫ్ పార్ట్నర్. అతన్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నువ్వు ఫిక్స్ అయితే ఏం చేస్తావు? కానీ నిన్ను చేసుకునే అదృష్టం అభికి ఉండాలి కదా. ఏది అదృష్టమో ఏది దురదృష్టమో నాకు అర్థం కావడం లేదు మధురా. కానీ అభిని మాత్రం వదులుకోలేను. సరే అయితే, లేట్ చేయకుండా రేపు అభిని కలిసి జరిగింది ఇది, నీకోసమే నేను బ్లైండ్ డేట్ ని అవాయిడ్ చేశాను, నా ప్లేస్ లో మధురని పంపానని క్లారిటీగా చెప్పే. ఏంటి? నేనొక్కదాన్ని వెళ్ళి కలవాలా? నువ్వు రావా? మీ మధ్య నేనెందుకు? మీకు ప్రైవసీ కావాలి కదా. అది నిజమే. ఒక పంచే, వచ్చి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపో. తర్వాత నేను అభిని నా స్టైల్లో డీల్ చేసుకుంటాను. ఓకే మధురా, నేను అభిని ఎంతగా ఇష్టపడుతున్నానో నువ్వు కూడా అతనికి చెప్పాలి. తప్పకుండా చెప్తాను. నువ్వేం కంగారు పడకు. ఓకే, అయితే రేపు కలుస్తా. అభిని కాంటాక్ట్ చేసి అతన్ని కలవాలని చెప్పు. ఓకే. అలాగని ముందే విషయం చెప్పుకు. అతను రాడు. ఓకే. అలా అని క్యాజువల్ గా పిలవకు. ఇంపార్టెంట్ విషయం చెప్పాలని విషయం చెప్పకుండా అతన్ని ప్రిపేర్ చేయి. అమ్మా తల్లి, అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి గాని రా లోపలికెళ్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత వస్తాను. అరే, ఇంత దూరం వచ్చి లోపలికి రానంటావేంటి? వద్దొద్దు, ఇప్పుడు మూడ్ లేదు. జాగ్రత్త. అభికి కాల్ చేసి నాకు కాల్ చేయి, ఓకేనా? ఓకే. బాయ్. బాయ్. వీళ్ళిద్దరికి సెట్ అవుతుందా? మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు. ఏంటి సంజన ఇది? నీ లైఫ్లో నువ్వు ఇంత టెన్షన్ పడ్డం ఇదే మొదటిసారి. ఇప్పుడు అభికి ఎలా నచ్చ చెప్పను? ఎలా అతన్ని హ్యాండిల్ చేయను? ముందే తను కాస్త రిజర్వ్డ్ టైప్. దేవుడా!
అయినా తప్పంతా నీదేనే. అమ్మ చూడమన్నప్పుడు నువ్వే వెళ్ళి డైరెక్ట్గా చూసుంటే ఈ గొడవ వచ్చేది కాదుగా. ఛ! మట్టి బుర్రాని మట్టి బుర్ర. అమ్మా నాన్న ఒకసారి అందరండి. ఏంట్రా? చెప్తాను నాన్న, కూర్చోండి. అమ్మా, చెల్లి విషయంలో మేము చేసిన తప్పే. దానికి నువ్వు వేయాల్సిన శిక్ష ఆల్రెడీ వేసావు, వేస్తూనే ఉన్నావు. కానీ నేను నీ కొడుకునే అమ్మా. కష్టం వస్తే నీకే చెప్పగలను, అవునా? సాగర్, ఏమైందిరా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం రా. చాలా సంతోషం రా. ఇన్నేళ్లకు నీకు నా కోరిక తీర్చాలనిపించిందా? మంచి నిర్ణయం తీసుకున్నావురా. పంతులు గారి కబురు పంపించి మంచి సంబంధాలు చూడమని చెప్తాను. అవసరం లేదు నాన్న. ఇన్నేళ్లు ఏ ప్రేమ దూరమైందని నేను పెళ్లికి దూరంగా ఉన్నానో ఆ ప్రేమ మళ్ళీ నాకు ఎదురుపడింది నాన్న. ఏంట్రా నువ్వనేది? ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి నీకు ఎదురైంది అంటే మరి ఇన్నేళ్ళు మోసపోయిందమ్మా. నన్ను కాదని తన ప్రేమను నమ్మి వెళ్ళినందుకు ఈరోజు ఒంటరిగా మిగిలిపోయింది. వినగానే మీకు ఈ విషయం మింగుడు పడకపోవచ్చు. తనకి 18 ఏళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి కాకుండానే తెల్లయింది కాబట్టి లోకం ఎంత నిందించినా పుట్టిన బిడ్డ కోసం బ్రతికింది. ఇన్నాళ్లకి నా ప్రేమ మళ్ళీ నా ముందు ఒంటరిదే నిలబడింది. ప్రియ లేకపోతే జీవితమే లేదని బ్రతికిన నాకు ఇప్పుడు ఆ ప్రియకి జీవితాన్ని ఇవ్వాలనిపించింది. ప్రియా అంటే? అవునమ్మా, ఇందిరగారి కూతురే. నాకు ఈ మధ్య తెలిసింది. వీల్లేదు, నేను ఈ పెళ్లి ఒప్పుకోను. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అని ఆశ చంపుకొని బ్రతికాను. కానీ ఆత్మాభిమానం చంపుకొని 18 ఏళ్ల పిల్లకి తల్లైన అమ్మాయిని మాత్రం నా ఇంటి కోడలిగా అంగీకరించలేను. వద్దురా సాగర్, మనసులో నుండి ఈ ఆలోచన తీసేయి. అవునరా సాగర్, నువ్వు ఇంటివాడు అవుతావన్న ఆలోచన ఎంత సంతోషాన్ని కలిగించిందో, దానివల్ల ఈ ఇంటి పరుగు పోతుందని తెలిసి భయం వేస్తోంది. కావాలంటే వేరే సంబంధం ఏదైనా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఈ వయసులో రెండో సంబంధాలు తప్ప నాకు పిల్లని ఎవరిస్తారు? సంబంధం రెండోది అవ్వచ్చు, కానీ నువ్వు చెప్పిన అమ్మాయికి నీ తమ్ముడి వయసుకి కాస్త అటు ఇటుగా ఉన్న కూతురుంది. రేపా పిల్ల మన ఇంట్లో తిరుగుతూ ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అది భరించడం నా వల్ల కాదు. ఏంటమ్మా ఇది? మీకు నా సంతోషం కన్నా నలుగురి మాటలే ముఖ్యమా? ఏంటి నాన్న, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? నా మనసుని అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ ఇలా
బాధగా ఉంది నాన్న. అవును, మధుర్ ఇంకా రాలేదేంటి? తనొస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఎక్కడున్నావు మధురా? మాట్లాడుతున్నాను కదా, ఫోన్ కట్ చెయ్యి లేదా స్విచ్ ఆఫ్ చెయ్యి. చెప్పా పెట్టకుండా ఊళ్ళు తిరుగుతూ నీ చెల్లి, ఏ పని చేతకాక వీడు. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న నువ్వు ఏ రోజు మాకు సంతోషాన్నిచ్చారా?